అయ్యా 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 నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా నువ్వు సెక్షన్ సెక్రటరీ చెల్లెలు ఉంటా కదమ్మా. నువ్వు ఒక్క మాట చెప్తే సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోడా. అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, ఇది ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు ఇట్రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు ఐస్ అమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. అలా ఆడిస్తూనే ఉండు. గంటే కదా అని ఆపేశావా గుత్తి కోస్తా. ఏదో పేడ అయితే ప్రొద్దున్నే మా నాన్నముఖం చూసింటా. చిచి పేడ కంపు. స్వప్న కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అంతం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నేనే. మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా ఒక కిసెట్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాపా. మళ్ళీ మగ గొంతేంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న నేను రెడీ. అలాగేరా బాబా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికి కనిపించాం. అలాగే కొంచెం రైట్ కి. పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏంది ఆ దునిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవరు ముద్దు పెట్టి ఆ దునిపోతు కోపరాదు, అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తావా? నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేలేంటి? మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు. అసలు ఏం జరిగింది? నేను చెప్తాను. రాత్రి
స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా ఆర్ట్ మాకు తెలియదు మరి, నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగనయ్యా, ఏమిటయ్యా గొడవపడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం నేను జరిగింది? చెప్తా. నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? ఆర్ట్ మాకు తెలియదు మరి, నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయి ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాడు. ఇదిగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు మరి, నువ్వు పెట్టు బాబు మేము చూస్తాం అని అన్న. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి అదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాక. దా. అమ్మా, ఏంట్రా ఇంటర్లో నన్నంతా కొంగకాళ్ళు నేర్పించే వాళ్ళే. ఇప్పుడు నువ్వు డిగ్రీ కదా ఇంకేడ్పించర్లే. నిక్కర్లు వేసుకెళ్తే పీజీలో కూడా అలాగే ఏడిపిస్తారే. సాయంత్రం మీ నాన్నతో మాట్లాడతాలే. అయితే నేను కాలేజ్కి రేపే వెళ్తా. నేను సాయంత్రం మాట్లాడతానన్నానుగా, ఈ ఒక్కరోజుకి వెళ్ళు. అయినా వాళ్ళ నాన్న పెళ్ళైదాకా నిక్కర్లు వేయించాడని నేను నిక్కర్లు వేసుకోవాలా? మీ నాన్న మా నాన్న అంత చెడ్డోడేం కాదురా. ఈ రోజు నుంచి నువ్వు ప్యాంట్లు వేసుకుని కాలేజీకి వెళ్ళచ్చు. ఇదిగో. థ్యాంక్స్ నాన్న. అపర్ణ, ఏంటంటే ఆ వెధవకి లిఫ్ట్ ఇస్తే ఇచ్చావు గాని బండి మాత్రం ఇవ్వకు. వాడికి లైసెన్స్ డ్రైవింగ్ సెన్స్ రెండు లేవు. బాగా గుర్తుంచుకో, బండి మాత్రం ఇవ్వద్దు. నాన్న, ఏంట్రా ఇది నీ ప్యాంటు. అది నిన్నటిదాకా, ఇవాళ నుంచి నీదే. సైజ్ చేయించాను, తొడుక్కో. కాలేజ్కి వెళ్తున్నాడు, కొత్త ప్యాంట్ కొనివచ్చు కదండి. నువ్వు రికమెండ్ చేయలేదని ఆగా. ఎవడైనా కొత్త సైకిల్ కొనుక్కునేటప్పుడు 6 నెలలు అద్దె సైకిల్ మీద నేర్చుకుని అలవాటు అయితే కొత్తది కొనుక్కుంటాడు. ఇది కూడా అంతే. అలవాటు అవ్వకపోతే మళ్ళీ నిక్కరే. అటువంటి ఏమైందిరా? జిప్పు తుప్పట్టింది. తుప్పట్టిందా పట్టేసిందా? పట్టేసింది, పైకి రావట్లేదు. వాష్ ఇంతే కదా, 2 కొబ్బరి నూనె బొట్లు దాని మీద వేసి పైకి లాగు, లూజ్ అయి వచ్చేస్తుంది. ఈ పూట గట్ట కూడా అడ్జస్ట్ అవ్వాయి. ఏమే, వాడు కాలేజ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా పాత ప్యాంట్ చెప్పేదని ఉంటే దాన్ని తీసి దీనికి పోయి. చిచి చిచ్చి కాదు, పనికొచ్చే వస్తువును ఉపయోగించుకోవడం అంటే ఇదే. బెస్ట్ ఆఫ్ లక్. ఒరానే జాగ్రత్తరా. ఏంటి సార్ తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్, తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే, బల్లెట్టే తోక దిగింది బాగుంది, ఆ. డైనోసార్ కూడా తోక దిగిందా? సార్ అదరే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే. 5,000 ఇచ్చారుగా, పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానో చెప్పండి.